హలో పిల్లలు, ఎలా ఉన్నారు? చక్కగా సమ్మర్ హాలిడేస్ని ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. ఎంజాయ్మెంట్తో పాటు ఉదయం పూట కానీ లేదా సాయంకాలం పూట కానీ కాసేపు మీకు హాయిగా ఉండేటప్పుడు కొన్ని టాపిక్స్ చాప్టర్ మెయిన్ పాయింట్స్ చెప్తున్నాను. ఆ పాయింట్స్ చూసుకుంటూ మీరు ఒక పేపర్లో రాసుకుంటూ ప్రాక్టీస్ అయిపోండి. మీకు ఆట విడుపులా ఉంటుంది. అంటే ఒకవైపు ఆడుతూ ఎంజాయ్ చేయవచ్చు, ఇంకొక వైపు చదువుకోవడం కూడా రెండూ అవుతుందన్నమాట. ఓకే, మీకు స్కూల్ తెరిచే టైంకి అన్ని కాన్సెప్ట్స్ వచ్చేస్తాయి అన్నమాట. సో మనము 6th క్లాస్లో 2వ చాప్టర్ హోల్ నెంబర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. న్యాచురల్ నెంబర్స్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. అవి మ్యాథమెటిషియన్స్ కాల్ ద కౌంటింగ్ నెంబర్స్ యాజ్ న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ ఏవేంటి అంటే n ఈ బ్రాకెట్టే పెట్టాలి, కర్లీ బ్రాకెట్ లేదా ఫ్లవర్ బ్రాకెట్ అంటారు. 1 2 3 ఎట్సెట్రా. స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ 1, లార్జెస్ట్ లేదా గ్రేటెస్ట్ న్యాచురల్ నెంబర్ అంటే నాట్ డిఫైన్డ్ లేదా అన్డిఫైన్డ్. ఎందుకని? ఎనార్మస్ ఉంటాయి, చాలా ఉంటాయి అన్నమాట, ఎక్కువ నెంబర్లు ఉంటాయి. మీకు మ్యాథమెటికల్ టెర్మినాలజీ కూడా నేర్చుకోండి. అలా మీకు తెలుగు మీడియంలో చెప్పినప్పటికీ ఇంగ్లీష్ వర్డ్స్ నేను చెప్పేస్తుంటాను కాబట్టి మీకు చక్కగా అర్థమైపోతుంటాయి. అలాగే ప్రీడెసిసర్ అండ్ సక్సెసర్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. ఇఫ్ వీ సబ్ట్రాక్ట్ 1 ఫ్రమ్ ఎ నెంబర్ దట్ ఈజ్ ప్రీడెసిసర్ అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తే అర్థమైపోతుంది. 16 ప్రీడెసిసర్ ఈజ్ 16 - 1 అంటే ఒక నెంబర్ 16 నుంచి ఒక నెంబర్ సబ్ట్రాక్ట్ చేస్తే దాన్ని 15 అవుతుంది. అంటే 16కి ప్రీడెసిసర్ ఏమిటవుతుంది? 15. అలాగే 17కి ప్రీడెసిసర్ ఏమవుతుందంటే 17 - 1 16 అవుతుంది. If we add one number to a number that is successor. సక్సెసర్ అంటే గివెన్ నెంబర్కి సపోజ్ చూడండి, ఎగ్జాంపుల్ మీకు చెప్తుంటే అర్థమైపోతుంది. 20 సక్సెసర్ ఏమవుతుంది? ఈజ్ 20 + 1 అంటే 21 అనమాట. 2025 నెంబర్ తీసుకున్నాం అనుకోండి సరదాగా. సక్సెసర్ ఆఫ్ 2025 తీసుకుంటే 2025 + 1 2026. ఇక్కడ జస్ట్ ఫర్ ఫన్ నెక్స్ట్ అకాడమిక్ అంటే ఒక ఇయర్ కోసం రాసి పెట్టాను అనమాట. ఇదే కాదు, 1000 లేదా 10,000 1,00,000 ఏం తీసుకున్నా దాని సక్సెసర్ ఏమవుతుందంటే యూ షుడ్ యాడ్ 1 + 1 అనమాట. సరే, నెక్స్ట్ మనము చాప్టర్ హెడ్డింగ్ అయిన హోల్ నెంబర్స్ గురించి మాట్లాడుకుంటాం. ఆ హోల్ నెంబర్స్ ఇఫ్ యూ యాడ్ 0 టు న్యాచురల్ నెంబర్స్ దట్ ఈజ్ హోల్ నెంబర్స్ అనమాట. W స్టార్టింగ్ లెటర్ హోల్ నెంబర్లో స్టార్టింగ్ లెటర్ W కదా, కాబట్టి W అనమాట. 0 1 2 3 4 ఎట్సెట్రా అప్ టు ఇన్ఫినిట్. ఇక్కడ స్మాలెస్ట్ హోల్ నెంబర్ అంటే ఏంటంటే 0 అవుతుంది. లార్జెస్ట్ హోల్ నెంబర్ అంటే నాట్ డిఫైన్డ్ లేదా అన్డిఫైన్డ్. ఇక్కడ మీకు కొన్ని క్వశ్చన్లు అడుగుతారు. ఏమని? న్యాచురల్ నెంబర్, స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ 1 మనకు తెలుసు. స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ 1. అయితే 1కి స్మాలెస్ట్ 1 కాబట్టి 1కి ప్రీడెసిసర్ ఉంటుందా? ఉండదు. 1 డస్ నాట్ హ్యావ్ ప్రీడెసిసర్ ఇన్ న్యాచురల్ నెంబర్. ఇన్ న్యాచురల్ నెంబర్ 1 డస్ నాట్ ఎక్సెప్ట్ 1 రిమైనింగ్ ఆల్ నెంబర్స్ ఆర్ హ్యావింగ్ ప్రీడెసిసర్. సక్సెసర్ మాత్రం అన్నింటికి కూడా ఉంటాయి. సక్సెసర్ అన్ని నెంబర్స్కి ఉంటాయి. ఈ పాయింట్లు తెలుసుకోండి. చూడండి, ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ హోల్ నెంబర్స్. మీకు ఈ పాయింట్ల లెక్కన ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, కానీ మీరు వాట్ వీ హ్యావ్ ల్యాండ్ అనే పాయింట్స్ టెక్స్ట్ బుక్లో బ్యాక్ సైడ్ ఉంటే రాసుకోండి. ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ హోల్ నెంబర్స్, బట్ ఇన్ రివర్స్ ఆల్ హోల్ నెంబర్స్ ఆర్ నాట్ న్యాచురల్ నెంబర్స్. ఆల్ హోల్ నెంబర్స్ ఆర్ నాట్ న్యాచురల్ నెంబర్స్. ఎందుకని? హోల్ నెంబర్లో 0 ఎక్స్ట్రా ఉంటుంది, న్యాచురల్ నెంబర్లో 0 ఉండదు. కాబట్టి దీని అర్థం ఏంటంటే అన్ని న్యాచురల్ నెంబర్లు హోల్ నెంబర్స్ అవుతాయి, బట్ అన్ని హోల్ నెంబర్స్ న్యాచురల్ నెంబర్స్ అవ్వవు. ఇది ఒక పాయింట్, మెయిన్ పాయింట్. అలాగే హోల్ నెంబర్కి లో స్మాలెస్ట్ హోల్ నెంబర్ 0కి ప్రీడెసిసర్ ఉండదు. సక్సెసర్ మాత్రం అన్ని నెంబర్లకి ఉంటాయి ఎక్సెప్ట్ 0. ఆల్ హోల్ నెంబర్స్ హ్యావ్ ప్రీడెసిసర్ అంటారు. అలాగే మీరు ప్రొనౌన్సియేషన్ లోయర్ క్లాస్లో వేరేగా ఉంటుంటుంది, కానీ ప్రీడెసిసర్ అని చదువుతారన్నమాట. ఆర్ని కూడా ప్రొనౌన్సియేషన్
ఆర్ సైలెంట్గా వాడతారు, ప్రీడెసెసర్ అంటారు అనమాట. సో యూ కెన్ చెక్ వన్స్ ఇన్ గూగుల్ ఇఫ్ యూ వాంట్ టు చెక్. ఓకే, నెంబర్ లైన్ గురించి మాట్లాడుకుందాం. నెంబర్ లైన్ అంటే ఇక్కడ మనకి హోల్ నెంబర్స్ 0 నుండి స్టార్ట్ అవుతాయి. ఒక యూనిట్ డిస్టెన్స్ అంటే మీకు వీలైనంత ఎంత అయితే అంత తీసుకోవచ్చు. నేను 1 ఇంచ్ తీసుకున్నాను, లేదా 2 సెంటీమీటర్లు మీరు తీసుకోవచ్చు. 0, 1, 2, 3, 4, 5, 6 ఎట్సెట్రా అప్ టు ఇన్ఫినిటీ. ఇక్కడ స్టార్ట్ అయింది 0, 1 యూనిట్ లెంగ్త్తో కంటిన్యూ చేసాం. సింపుల్గా నెంబర్ లైన్ అంటే మనము వీ షుడ్ లేబులింగ్ నెంబర్స్ ఆన్ ఎ లైన్. ఒకవైపు ఎక్స్టెన్షన్ లేదు, చూడండి 0 నుండే స్టార్ట్ అయింది, ఇటువైపు యారో మార్క్ ఇచ్చాం అంటే ఇట్ ఈజ్ ఎండ్లెస్. సో నెంబర్ లైన్ హోల్ నెంబర్స్ని నెంబర్ లైన్లో రిప్రజెంట్ చేయడం అంటే ఇదే. మనం పాయింట్స్ 1 ఆఫ్టర్ 1 ఈచ్ ఈక్వల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఇది నేను 1 ఇంచ్ తీసుకున్నాను, 1 ఇంచ్ అంటే నియర్లీ 2.54 సెంటీమీటర్స్ అనమాట. మీరు కావాలంటే 2 సెంటీమీటర్లు తీసుకోవచ్చు. దీన్ని నెంబర్ లైన్ అంటారు. ఎడిషన్ ఆన్ నెంబర్ లైన్, చూడండి ఎడిషన్ ఆన్ నెంబర్ లైన్. 3 + 4 మనకి కావాలి. 3 + 4 = 7. జనరల్గా మనకు తెలుసు నెంబర్ లైన్లో యాడింగ్ ఎలా అంటే 0 నుంచి లెక్కేస్తే 1, 2, 3 అప్ టు 3 ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి 4 యాడ్ చేయండి. 1, 2, 3, 4. ఇఫ్ యు ఆర్ రన్నింగ్ రైట్ సైడ్ 1, 1 యాడింగ్ 1, 1 ఇట్ విల్ యాడ్ ఎడిషన్ సంబంధించింది అవుతుంది. సో మనకు వచ్చింది ఏంటి, లాస్ట్లో యారో మార్కు 7కి వచ్చింది అంటే 3 + 4 7. స్టార్టింగ్ నెంబర్ 3, దానికి 4 యాడ్ చేసాం. రైట్ సైడ్ వెళ్తుంటే ఎడిషన్ అవుతుంది, అదే కనుక లెఫ్ట్ సైడ్ వస్తే సబ్ట్రాక్షన్ అవుతుంది. సి గోయింగ్ ఆన్ సబ్ట్రాక్షన్ ఆన్ నెంబర్ లైన్. 7 - 5 = 2. ఇక్కడ మనం 7 దగ్గర స్టార్ట్ అయ్యాము. చూడండి నెంబర్ లైన్లో 7 దగ్గర స్టార్ట్ అయ్యాము. 1 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వెళ్తుంటే సబ్ట్రాక్షన్ కింద లెక్క, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రన్ అవుతుంది. ఇలా నేను చూపించినట్టు పెన్ను అంటే 7 నుంచి లెక్కేసుకుంటే 1, 2, 3, 4, 5 లెస్ చేసాం. 5 లెస్ చేసాం వచ్చరికి లాస్ట్ ఎండింగ్ యారో మార్క్ 2 దగ్గరకు వచ్చింది కాబట్టి 7 - 5 వాల్యూ 2 అనమాట. ఇది సబ్ట్రాక్షన్ ఆన్ నెంబర్ లైన్. అలాగే మన సిలబస్లో మల్టిప్లికేషన్ వరకు ఉంది ఆన్ నెంబర్ లైన్. సో 4 3s are 12. ఈ నెంబర్ లైన్ కూడా మనం చూపించవచ్చు. ఇక్కడ 0 నుంచి చూడండి 3ని 4 టైమ్స్ మల్టిప్లై చేయాలన్నమాట. 3ని 4 టైమ్స్ మల్టిప్లై చేయడం ఇక్కడ చూపిస్తున్నాం. 1, 2, 3 అలా ఎన్ని ఉన్నాయి, 1 చూడండి 3 అగైన్ ఇక్కడ నుంచి మళ్ళీ 3 అగైన్ మళ్ళీ 3 అగైన్ మళ్ళీ 3 అంటే జంప్స్ ఉండాలి ఇక్కడ, కన్సిక్యూటివ్ కాకుండా జంప్స్. అంటే 3, 6, 9, 12 అవుతుంది. 4 3s are 12 అవుతుంది అనమాట. ఇలా రైట్ హ్యాండ్ సైడ్ మనం జంప్స్ చేస్తే మల్టిప్లికేషన్ వస్తుంది. అలాగే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ జంప్స్ చేసుకుంటూ పోతే దాన్ని డివిజన్ వస్తుంది. కానీ మన సిలబస్లో డివిజన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఓకే చిల్డ్రన్, దీని మీద మీకు మెయిన్ పాయింట్స్ కింద కొన్ని ఇస్తారు. హ్యావ్ ఎ నైస్ డే చిల్డ్రన్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్ సో దట్ దే కెన్ understand very clearly. Okay, they will enjoy and they will learn as like you friends. Thank you. Have a nice day. Thank you children.